వందనాలండి. ఈరోజు ఆగస్టు 7వ తారీఖు. దేవుని వాక్యం సత్యమా? ఈ ప్రశ్న మీకు రాకపోవచ్చు, కానీ మీ చుట్టూ ఉన్న వాళ్ళకి ఎవరికన్నా వస్తే మీరు సరైన సమాధానం చెప్పడానికి సిద్ధపడి ఉండాలి. యోహాను 17:17లో నీ వాక్యమే సత్యము అని యేసుప్రభువే స్వయంగా దేవుని వాక్యం సత్యము అని చెప్తూ ఉన్నాడు. ఆయన మాటను వ్యతిరేకించడం అసాధ్యం. కానీ నిరంతరం మన మనసుల్లో అనుమానాలు విత్తే శోధకుడు ఒకడున్నాడు, సైతాన్. 1 పేతురు 3:16లో నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారే మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మల్ని హేతు అడుగు ప్రతివానికిని సాత్వికంతోనూ భయంతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి అని చెప్పబడి ఉంది. దేవుని వాక్యం సత్యం అని రుజువు చేయుటకు మనకు కొన్ని కారణాలు తెలిసి ఉండాలి. కాబట్టి కొన్నింటిని తెలుసుకుందాం. మొదటిది, బైబిల్లో అద్భుతాలు చాలా గ్రంథస్థం చేయబడి ఉన్నాయి. యేసు నామంలో ప్రార్థిస్తే అవి ఈనాడు కూడా జరుగుతున్నాయి. మనకు ఉండాల్సిందంతా విశ్వాసం. ప్రభు నామంలో ప్రార్థన చేస్తే ఆనాడు జరిగిన అద్భుతాలు ఈనాడు కూడా జరుగుతూ ఉన్నాయి. కానీ అదొక వ్యాపారం లాగా చేస్తున్నారు. అది చాలా దుఃఖకరమైన విషయం. దేవుడు ఎవరైనా సరే యేసుప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించిన ప్రతి వాని ప్రార్థన విశ్వాసంతో చేసినప్పుడు దేవుడు అంగీకరిస్తాడు. రెండవది, బైబిల్ 40 మంది వివిధ రకాల వివిధ నేపథ్యం కలిగిన వాళ్ళు, వివిధ వయసులో ఉండేవాళ్ళు, వివిధ సంస్కృతికి చెందినవారు, వాళ్ళందరూ కూడా రాసినా కూడా అది పూర్తిగా గావించబడ్డానికి 1500 సంవత్సరాలు పట్టినా కూడా అందులో ఐక్యత ఉంది. ఎందుకంటే ప్రతి లేఖనము దైవావేశం వల్ల కలిగినది అని పౌలు 2 తిమోతి 3:16లో రాశాడు. దేవుడే గ్రంథకర్తగా ఉండి ఈ 40 మంది లేఖకులకు కళాలుగా ఉపయోగించుకున్నాడు. వాళ్ళందరూ కూడా ఆయన కళాలు. అందుకనే మ్యాటర్ ఏం సేమే ఉంటుంది కదా. రచయిత ఒక్కడే అయినప్పుడు ఎవరు రాసినా సరే ఆయన రాయిస్తూ ఉన్నాడు అంతే. 1500 సంవత్సరాలైనా సరే, ఎన్ని సంవత్సరాలైనా సరే, 40 మంది రాసినా ఇంకెంతమంది రాసినా అది దేవుని దగ్గర నుంచి వచ్చింది. కాబట్టి ఒకటే రకంగా ఉంటుంది, ఒకటే గమ్యం, ఒకటే సిద్ధాంతం, ఒకటే మూలం. మూడవది, బైబిల్లో ఎలాంటి తప్పులు అబద్ధాలు లేవు. ఇందులో గ్రంథస్థం చేయబడిన కొన్ని సంఘటనలు ప్రపంచ చరిత్రలో కూడా అగుపడతాయి. ఇది అబద్ధమని రుజువు చేయడానికి 1000 కోట్లు ఖర్చు పెట్టారు, కానీ ఏం ప్రయోజనం లేదు. అది నిజం. నాలుగవది, ప్రతి వ్యక్తికి తన అనుదిన జీవితంలో అవసరమైన సూచనలన్నీ ఆత్మీయ బోధలుగా ఇందులో ఇవ్వబడి ఉన్నాయి. క్రైస్తవం అంటేనే ఒక మార్గం. ఆ మార్గంలో ఎలా వెళ్ళాలి అనేది బైబిల్ బోధిస్తుంది. ఐదవది, పురావస్తు పరిశోధన శాస్త్రం ద్వారా కూడా బైబిల్ సత్యము అని నిరూపించబడింది. ఆరవది, యేసుక్రీస్తు ఆయన త్యాగం గురించిన ప్రవచనాలు నెరవేరాయి. ఆయన గురించి ప్రతి ఒక్కటి ప్రవచనాత్మకంగా చెప్పబడింది పాత నిబంధనలో. అవన్నీ కూడా నెరవేరడం, మొదటి ఆగమనం నెరవేరడం మనం చూసాం. రెండవ రాకడ కూడా అది నెరవేరుతుంది తప్పనిసరిగా. ఏడవది, వ్యతిరేక శక్తులన్నిటినీ ఎదుర్కొనే శక్తి బైబిల్కి ఉంది. వివిధ రకాల పరీక్షలు ఎదుర్కొని విజయవంతంగా బయటికి వచ్చింది. గత 2000 సంవత్సరాల నుండి అందులో తప్పులు వెతికేదానికి ఎంత ఖర్చు పెట్టినా కూడా విఫలమయ్యారు. ఎక్కువగా అమ్ముడయ్యే గ్రంథం ఇది. దేవుని వాక్యం నిత్యము నిలుచును అని యెషయా గ్రంథం 40:8లో రాయబడింది. మరి ఇన్ని రుజువులు ఉన్నాయి కాబట్టి మనం నమ్మాలి, మనం నమ్మించాలి. నమ్మించగలిగే నిశ్చయిత మనలో ఉండాలి. ప్రార్థన చేద్దాం. దయమైడ యేసు నాయన, బైబిల్ అబద్ధము అనే మాటలు కూడా వింటూ ఉన్నాం నాయన. అది ఖండించడానికి వీలుగా సత్యాన్ని మేము తెలియపరిచినందుకు మీకు వేలాది వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ సత్యంలో నిలకడగా నిలిచేదానికి మాకు శక్తిని అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.